హైదరాబాద్ రాంపల్లి సమీపంలోని ఎన్నంపేటలో నివాసముంటున్నారు పద్మ, నరసింహారెడ్డి దంపతులు. నరసింహారెడ్డి లారీ డ్రైవర్గా పనిచేసేవారు. పద్మ గృహిణి. 2001లో ఈ ఇద్దరికీ పెళ్లి కాగా 2004లో ఒక కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు తేజవర్ధన్. బుడిబుడి అడుగులు, బోసి నవ్వులు చూసి మురిసిపోయేది ఈ జంట. 9ఏళ్ల వయసులో తేజవర్ధన్ సరిగా కూర్చోలేక నిలబడలేకపోయాడు. వైద్యులను సంప్రదించగా వారికి పిడుగులాంటి వార్త తెలిసింది. తేజవర్ధన్కు కండరాల క్షీణత అని, ఈ వ్యాధికి మందులే లేవని చెప్పారు. పైగా 25ఏళ్ల వరకే బతికే ఛాన్సు ఉందని చెప్పడంతో వారి గుండెలు బరువెక్కాయి. ఏం చెయ్యాలో పాలుపోక కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉండగా 2006లో మణివర్ధన్ అనే అబ్బాయి వీరికి జన్మించాడు. ఒకవైపు తేజవర్ధన్కు సపర్యలు చేస్తూనే మణివర్ధన్తో సంతోషంగా గడుపుతున్న సమయంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. మణివర్ధన్కు 6ఏళ్ల వయసులో కండరాల క్షీణత వ్యాధి సోకి బెడ్కే పరిమితమైపోయాడు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లి ఓనమాలు దిద్దాల్సిన పిల్లలు కళ్ళెదుటే చేతులు కాళ్ళు చచ్చుబడిపోయి కుంగిపోతుంటే ఆ కన్నపేగులు తల్లడిల్లాయి. లారీ డ్రైవర్గా పనిచేసే నరసింహారెడ్డి 5ఏళ్ల క్రితం జాబ్ మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. 2 పిల్లల బాగోగులు చూసుకునేవాడు. గృహిణిగా ఉన్న పద్మ కుటుంబ పోషణ కోసం ఓ స్టోర్లో 8000 జీతానికి చేరింది. కండరాల క్షీణత కలిగిన పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉంటుంది. తన పుత్రుల కడుపు నింపేందుకు కడుపు కట్టుకుని ఆమె పడిన కష్టం వర్ణనాతీతం. ఫిబ్రవరి 2025 నుంచి పెద్దబ్బాయి తేజవర్ధన్ పరిస్థితి మరింత క్షీణించింది. కుమారుడిని విడిచిపెట్టి వెళ్లలేక పద్మ కూడా జాబ్ మానేసి ఇంటికే పరిమితమైంది. పూట గడవడం కూడా కష్టమైంది. మార్చి 11వ తేదీన తేజవర్ధన్ 21వ పుట్టినరోజు. కాని 5 రోజుల ముందు 6వ తేదీన తీవ్ర అనారోగ్యంతో పెద్దబ్బాయి కన్నుమూశాడు. విగతజీవిగా ఉన్న కన్నబిడ్డతో కేక్ కట్ చేయించారు. ఈ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. తేజవర్ధన్, మణివర్ధన్లు తమ వయసున్న పిల్లలతో బయటికి వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు కాబట్టి పక్కపక్కనే పడుకుని కబుర్లు చెప్పుకునేవారు. తనకు ఎప్పుడూ తోడుగా ఉండే అన్న తేజవర్ధన్ కన్నుమూయడంతో మణివర్ధన్ తట్టుకోలేకపోతున్నాడు. మణివర్ధన్ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. ఏదేమైనా కన్నబిడ్డల కోసం తల్లిపడే తపన వర్ణనాతీతం.